వేడిగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు హోటల్లో అయినా సాసులు రెడీగా ఉంటాయి. పాస్తా అప్పటికప్పుడు ఇట్లా కుక్ చేసి ఆ సాస్లో వేసి వేడి చేసి ఇస్తాం. అయితే సాస్లో కూడా ఫినిషింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆ బేసిక్ సాస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సాస్ తయారు చేయడానికి నేను వెన్న అలాగే మైదా పిండి, దీన్ని మేము రూ అంటాం. రూ అంటే ఏంటంటే ఈ మైదా పిండిని ఈ వెన్నని స్లోగా కుక్ చేయడం. మైదా పిండి మనకి పచ్చిగా ఉండకూడదు, ఆ సాస్కి కన్సిస్టెన్సీ రావడం. మనం పాస్తా తయారు చేసేది కూడా మనం మైదా పిండితోటి, కానీ ఈ సాస్లో మనం టమాటా సాస్ వేసి చేస్తాం, పాలు వేసి చేస్తాం, ఇలా రకరకాలుగా మనం చేసుకుంటాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ వెన్న కరిగిపోయింది, మైదా పిండి కూడా కుక్ అవుతుంది. ఇలా పాస్తాలు చేసేటప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటే ఎలా, మేము సపరేట్గా చేస్తాం, కానీ మనకి ఈజీగా ఒకే ప్యాన్లో మనం చేసేసుకుందాం. ఒక పక్కన ఉల్లిపాయ, మరో పక్కన వెల్లుల్లి, ఈ రెండు వేసి దీన్ని కూడా అదే పెనంలో కుక్ చేసుకుందాం. ఈ మైదా పిండి కుక్ అయిన తర్వాత కలిపేసుకుందాం. అయితే మైదా పిండిలో గడ్డలు ఉండకుండా మనం పాలని ఎలా వేస్తాం, అది కూడా టెక్నిక్స్ చాలా ఉంటాయి, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటి. సో ఇప్పుడు చూడండి, నేను ఇటు పక్కన ఇంకొకటి ఏంటంటే ఈ సాసు యువతల పక్కన చేయడానికి నేను వెన్న వాడాను, ఇటు పక్కన కొంచెం నూనె వేస్తున్నాను. ఇది ఒకే పెనంలో చేసేటప్పుడు మనం చూడండి ఈ టెక్నిక్ వాడతాం. ఈ ఉల్లిపాయ వెల్లుల్లి కూడా ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, ట్రాన్స్పరెంట్. నిజానికి మనం వాడే పెద్ద ఉల్లిపాయలు కాదు, మనకి చెన్నైలో సాంబార్ ఉల్లిపాయలని చిన్నగా ఉంటాయి, దాన్ని షాలెట్స్ అంటారు. దాంట్లో ఏంటి గొప్పతనం ఏంటంటే ఆ సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది మన మామూలు ఉల్లిపాయల కంటే. ఒక షాలెట్లో కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయ రుచి ఉంటుంది, అవి వేసుకొని చక్కగా చాలామంది తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, మైదా పిండి స్లోగా కుక్ అవుతుంది, ఆ మైదా పిండిలో పచ్చితనం అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ నా వెల్లుల్లి ఈ ఉల్లిపాయ కూడా స్లోగా కుక్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత క్యారెట్ అలాగే ఈ కార్న్ కూడా ఉంది. ఇది నేను సాస్ తయారు చేస్తున్నాను, కొంచెం కార్న్ కూడా వేశాను. అయితే కార్న్ లేతగా ఉన్న కార్న్ వాడుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కార్న్ ఇవి అన్నీ కుక్ అవుతాయి. అయితే మన కూరగాయలు ఏవైనా అందులోంచి తేమ బయటకు వచ్చి కుక్ చేసేటైతే మనకి ఆ మైదా పిండి గడ్డలు కడుతుంది. కానీ నేను చాలా జాగ్రత్తగా అలా గడ్డలు కట్టకుండా, నాకు ఈ కూరగాయలు కూడా కుక్ అవ్వాలి, మైదా పిండి పచ్చితనం లేకుండా ఉండాలి. ఇలా కూరగాయలు కనుక అంటే క్యారెట్ లేకపోతే వేరేవి వేసి మనం సాస్ తయారు చేస్తే దాన్ని ఎక్కువసేపు పెట్టుకోలేము. అది అప్పటికప్పుడు వాడుకునే విధంగా, ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తాను, తినేస్తాను. అయితే నేను ఇక్కడ పాలని వేసి స్లోగా కుక్ చేస్తాను. ఎలా చేస్తాను, ఈ పాలు తీసుకొని దీంట్లో ఫస్ట్ కొన్ని పోస్తాను. ఎక్కువ పోసాను అనుకోండి ఆ మైదా పిండి మనకి గడ్డల్లా అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఇప్పుడు కొంచెం పోయగానే అది చిక్కగా అవుతుంది. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి, అప్పుడు గడ్డలు కాకుండా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా ఆ మైదా పిండి చిక్కగా అవుతుంది. మరీ ఎక్కువ వేడిలో వేసామనుకోండి అప్పుడు కూడా బాగోదు. మనకి మైదా పిండి వెన్నలో కుక్ చేసాం, ఇప్పుడు అదే మైదా పిండిని ఈ కూరగాయల్ని పాలల్లో కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మిగతా పాలన్నీ వేసేస్తాను. ఇది పర్ఫెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్గా. మనకి ఈ సాస్ దేంట్లో వాడతామో దాన్ని బట్టి మనం రకరకాల చేసుకోవచ్చు. మనం వైట్ సాసులు ముఖ్యంగా ఇవి నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్ దేంట్లోన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది బేసిక్ సాస్ రెడీ అయిపోయింది. మేము ఈ సాస్ తయారు చేసేటప్పుడు కూడా చాలాసేపు స్లోగా కుక్ చేస్తాం, ఎందుకంటే ఆ పచ్చితనం అనేది లేకుండా ఈ సాస్లో మనం ఏది వేసినా, ఇప్పుడు హర్బ్స్ స్పైసెస్ కూడా ఇందులో వేయచ్చు, మిరియాల పొడి వేయచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేయచ్చు, మనం రకరకాల హర్బ్స్ వాడతాం. ఇప్పుడు మంట తగ్గించేసి ఈ సాస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాస్తా మనం ఉడికించుకొని తర్వాత ఆ పాస్తాని ఇందులో వేసి కలిపేసుకొని తర్వాత దీన్ని సీజన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఈ సాస్ రెడీ అయిపోయింది. కానీ పాస్తా నేను వేడివేడిగా వేసినప్పుడు పాస్తాతో పాటు కొంచెం తేమ కూడా వస్తుంది. ఆ తేమని కూడా ఇందులో చక్కగా దీనికి కావాల్సిన కన్సిస్టెన్సీ అందజేస్తుంది. అందుకని చెప్పేసి ఈ సాస్ని కొంచెం చిక్కగానే ఉంచాను, పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు వేడి నీళ్లు రెడీగా పెట్టేసుకున్నాను. నీళ్లను పెట్టేసి ఇందులో మనం పాస్తా వేసి కుక్ చేసుకుందాం. ఎప్పుడైనా రకరకాలుగా చేస్తారు. చాలామంది ఈ పాస్తా వేసేటప్పుడు నూనె వేయకూడదు అంటారు. చైనీస్లోనేమో నూనె వేస్తారు, కానీ పాస్తాలో నూనె వేస్తే అది సాస్ని పట్టుకోదు. అందుకని చెప్పేసి ఈ నీళ్ళను ఉడికి మనం నూనె వేయకుండా
కేవలం ఈ పాస్తా వేద్దాం. కావాలంటే ఇందులో మనం ఉప్పు వేసుకోవచ్చు లైట్గా. ఆల్రెడీ ఇలాంటి పాస్తా నేను తయారు చేసిన, మనం షాప్లో కొనుక్కొచ్చుకున్న వీటిలలో ఉప్పు ఉంటుంది కొంచెం. ఈ నీళ్లు వేడెక్కిన వెంటనే పాస్తా ఏదైతే రెడీ చేసుకున్నానో ఈ పాస్తా ఉంది కదా, ఈ నీళ్ళల్లో వేసేయండి. ఒక్కొక్క పాస్తా ఒక్కొక్క ఎంత టైం పడుతుంది అనేది ఈ పాస్తా బట్టి ఉంటుంది. ఇలా కొంచెం లావుగా ఉన్న పాస్తా మనకి 9 నిమిషాలు పట్టచ్చు. మరికొన్ని పాస్తాలు ఉంటాయి, అవి కేవలం 3 నిమిషాల్లో కుక్ అయిపోతాయి. అలా మనకి పాస్తా మీరు ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే దానిపైన తెలుస్తుంది. ఈ పాస్తా మనం నీళ్ళల్లో వేసేసి మనం దాన్ని లైట్గా ఒక్కసారి ఇలా కలపండి, తర్వాత దాన్ని వదిలేసేయండి. సో మరి మన పాస్తా కుక్ చేసుకున్నాను చూడండి. మనం వేసిన సైడ్ కంటే డబల్ అయింది. అయితే దీంట్లో ఉన్న ఈ నీళ్ళు తీసేద్దాం. కేవలం నాకు ఒక్క పోర్షన్ నాకు సరిపడా నేను చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేసి, అయితే సాస్ ఎందుకు రెడీ చేశానంటే ఈ పాస్తా ఎక్కువసేపు బయట ఉంటే దాని మజా ఉండదు. ఇందులో ఇప్పుడు సాస్, ఒకవేళ మనకి ఇందులో తేమ తక్కువైందనుకోండి ఈ నీళ్లు, అందుకే వేసేటప్పుడు ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇందులో వేసుకోవచ్చు. అంతేకాకుండా నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ సాస్ ఉంటే ఇది తీసి పక్కన పెట్టుకుంటాను. ఏంటి మళ్ళీ నేను ఇంట్లో అర్ధరాత్రి ఆకలేసినప్పుడు ఇలాంటి సాస్ ఉందనుకోండి, 2 నిమిషాల్లో పాస్తా ఉడికించడం, సాస్ వేయడం, తినేయడం. సో ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఎంత సాస్ కావాలో ఇలా మా దగ్గర హాట్ బెయిన్ మారీ అని ఉంటుంది, అందులో ఈ సాస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ముందు మనం సాస్ రెడీ చేసేసుకున్నాం, ఫినిష్. దీంట్లో చీజ్ ఇలా చూడండి, చాలా ఇష్టం. ఒకటేమో ఫస్ట్ ఈ సాస్లో కలిపేసుకుంటాం. చీజ్ వేసామంటే ఎవరికైనా ఇష్టపడతారు. ఇందులో ఇలా కలిపేసిన వెంటనే ఆ సాస్ భలే అద్భుతంగా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు కొంచెం సాస్ మనం నీళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుందాం. దీంట్లో మనం మిరియాలు వేసుకోవచ్చు, కానీ ఈరోజు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం నాకు స్పైసీ ఇష్టం. అలాగే హర్బ్స్, మీకు రెడీ మిక్స్ హర్బ్స్ దొరుకుతాయి మార్కెట్లో, ఆ హర్బ్స్ వేసుకున్నాను. ఆ హర్బ్స్ వేయగానే అద్భుతమైన సువాసన. ఇందులో ఈ పాస్తా కూడా వేసేస్తున్నాను. నాకు ఇందులో వాడే కూరగాయలు ఏవైతే క్యాప్సికమ్ ఉన్నాయో ఇవి చాలా పచ్చిగా కూడా తినేసేయచ్చు, కాకపోతే కొంచెం వేసుకుంటున్నా నాకు ఎన్ని కావాలో. ఇంకొకటి నా దగ్గర ఇక్కడ చెర్రీ టమాటో అంటే ఇలా చిన్న చిన్న టమాటాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఆ పాస్తా వేసి దీన్ని కుక్ చేసుకున్నా. ముందే మన సాస్ టేస్ట్ చూస్తాను. ఆహాహా. అలాగే మనం తయారు చేసుకున్న ఆ పాస్తాల నీళ్లు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అంతే, పాస్తా రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంతో కళ్ళకి విందులా ఇలా తింటుంటే లొట్టలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పోసినప్పుడు దానిపైన మరీ సాస్ ఎక్కువ ఏమీ లేదు, ఎంత సాస్ ఉండాలో అంతే సాస్ ఉంది. ఇప్పుడు దీనిపైన చెర్రీ టమాటాలు చూడ్డానికి కళ్ళకి విందులా ఉంటుంది వేసి, ఇప్పుడు దీనిపైన చీజ్. ఇంకేంటి, ఒక బైట్ తీసేసుకుందామా. స్పైరల్ చీజ్ పాస్తా ఇటాలియన్ స్టైల్లో మనం ఈ పాస్తా తయారు చేసుకోవడానికి ఈరోజు మనం స్పైరల్ పాస్తా వాడుతున్నాము. సాస్ తయారు చేయడానికి ప్యాన్ లో కొంచెం వెన్న వేసి, సైడ్ లో కొంచెం మైదా వేసి దాన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకొని, మరో పక్కన ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే కొంచెం దాంట్లో కావాలంటే నూనె కూడా వేసి లైట్ గా కుక్ చేసుకోండి. దీంట్లో క్యారెట్, స్వీట్ కార్న్ కూడా వేసి లైట్ గా కుక్ చేసి ఈ 2 మిశ్రమాలని కలుపుకుంటూ దాంట్లో కొంచెం కొంచెంగా పాలు పోస్తూ కొంచెం చిక్కగా అయ్యేట్టు తయారు చేసుకోండి. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేస్తే ఆ పచ్చితనం పోయి సాస్ రెడీ అవుతుంది. దీన్ని పక్కన తీసి పెట్టుకొని వేడి ఉడుకుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి స్పైరల్ పాస్తా ఇందులో వేసి 10 నిమిషాల వరకు పాస్తా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి ఆ వేడి నీళ్ళల్లో నుంచి తీసి రెడీగా పెట్టుకొని, మరోసారి మనం తయారు చేసుకున్న సాస్ ని స్టవ్ మీద పెట్టి దానిపైన కొంచెం చీజ్ గ్రేట్ చేసి, కొంచెం కావలసినంత నీళ్లు కానీ పాలు కానీ పోసి దానికి కావలసిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చి చిల్లీ ఫ్లేక్స్ అలాగే
అలాగే మిక్స్ హర్బ్స్, తర్వాత లాస్ట్ లో ఇందులో మనం తయారు చేసుకున్న పాస్తా కూడా వేసేసి మనం స్లోగా కుక్ చేస్తూ మన కలర్డ్ క్యాప్సికమ్ కూడా అందులో వేసి టాస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేడిగా ప్లేట్ లో వడ్డించి దానిపైన మన చెర్రీ టమాటో కూడా అలాగే గ్రేటెడ్ చీజ్ కూడా వేసి డిష్ రెడీ చేసుకోండి. సాస్ ఉడికేటప్పుడు దాంట్లో చీజ్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది.